మనలో మనతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే ఒక వాయిస్ ఉంటుంది కదా, ఆగకుండా నిరంతరం ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. కానీ అసలా వాయిస్ నిజంగా మనమేనా? ఎఖార్ట్ టోలీ రాసిన ద పవర్ ఆఫ్ నౌ పుస్తకంలో ఇదే ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నారు. మనందర్నీ ప్రభావితం చేసే ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మనమిప్పుడు మాట్లాడుకుందాం. మనలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం ఉంటుంది. తలలో నిరంతరం ఏదో ఒక సంభాషణ నడుస్తూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా. ఇది మన జీవితంలో చాలా కామన్ అయిపోయింది. కాని ఇక్కడే టోలీ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతున్నారు: ఆ స్వరం నిజంగా మనమేనా? అవును, ఈ వాయిస్కి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇది ఎప్పుడూ గతాన్ని తవ్వుతూ ఉంటుంది, లేదా భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రతిదాన్ని జడ్జ్ చేస్తుంది, పోల్స్తుంది, ఫిర్యాదు చేస్తుంది. దేనితోనూ దానికి సంతృప్తి ఉండదు. ఈ లక్షణాలన్నీ మనకు బాగా తెలిసినవే కదా. టోలీ ఏమంటారంటే, ఈ ఆగని మాటలు కేవలం ఒక అలవాటు కాదు, అదే మన అసంతృప్తికి, మన బాధలన్నింటికీ అసలైన కారణం. అది మనల్ని హింసించే ఒక వ్యక్తిలాగా నిరంతరం మనల్ని విమర్శిస్తూ మన ఎనర్జీ మొత్తాన్ని పీల్చేస్తుంది. మనమిది నార్మల్ అనుకుంటాం, కాని నిజానికి ఇది మనల్ని బంధించి ఉంచే ఒక మెంటల్ జైల్లాంటిది. మనందరికీ తెలిసిన ఒక ఫేమస్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఉంది: నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని. అంటే మన ఆలోచనలే మనం, మన ఐడెంటిటీ మొత్తం మన మైండ్ నుంచే వస్తుందని గట్టిగా నమ్ముతాం. కాని ఈ నమ్మకమే మన సమస్యలన్నింటికీ మూలకారణమైతే? ఇక్కడే టోలీ ఈ బేసిక్ నమ్మకాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. మన ఆలోచనలే మన గుర్తింపు అనుకోవడమే ఆయన దృష్టిలో అత్యంత ప్రాథమిక పొరపాటు. ఆయన ప్రకారం ఆలోచించడం మనలో ఒక భాగం మాత్రమే, మనమే ఆలోచన కాదు. సో దీన్నే టోలీ అహం లేదా ఈగో అని పిలుస్తారు. ఈగో అంటే మన అసలైన నేను కాదనమాట, అదొక ఫేక్ సెల్ఫ్. మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు, మనకు నచ్చినవి నచ్చనివి, వీటన్నిటితో మనం ఒకటైపోయినప్పుడు ఈ ఈగో పుడుతుంది. ఇది మనల్ని గతం భవిష్యత్తులోనే బంధించి ఉంచుతుంది. ఇది అసలు సమస్యని ఎంత బాగా వివరిస్తుందంటే, మైండ్ అనేది ఒక టూల్ లాంటిది, ఒక పనిముట్టు. కాని మనమేం చేశాం? ఆ పనిముట్టునే నేను అని పొరపడ్డాం. దాంతో ఏమైంది? ఆ టూల్ మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. మైండ్ మనల్ని వాడుకుంటోంది, మనం మైండ్ను కాదు. సరే, ఈ సమస్యకు పరిష్కారమేంటి? అది అర్థం కావాలంటే రచయిత జీవితంలో జరిగిన ఒక డ్రమాటిక్ సంఘటన గురించి తెలుసుకోవాలి. ఒక రాత్రి ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది. అప్పుడు టోలీకి 29 ఏళ్లు. చాలా డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడుతున్నారు. సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. అలాంటి ఒక చీకటి రాత్రి ఆయన మనస్సులో అకస్మాత్తుగా ఒక ఆలోచనొచ్చింది: నాతో నేను ఇక బ్రతకలేను. వినడానికి ఇది మామూలుగానే అనిపించొచ్చు, కాని ఈ యొక్క ఆలోచన ఆయనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెట్టించింది. ఈ ఆలోచన ఆయన్ని ఆశ్చర్యపరిచింది. నేను నాతో బ్రతకలేకపోతే నాలో ఇద్దరున్నట్టా? ఒక నేను, ఇంకొక నాతో. మరి ఈ ఇద్దర్లో నిజమైన నేనెవరు? ఈ ప్రశ్న, అదే అసలైన టర్నింగ్ పాయింట్. ఆ రియలైజేషన్ వచ్చిన మరుక్షణమే ఆయన మైండ్ కంప్లీట్గా ఆగిపోయింది. సైలెంట్, ఆలోచనలన్నీ స్టాప్. ఆయన స్పృహలోనే ఉన్నారు, కాని తలలో ఆ గొడవలేదు. ఆ టార్చర్ పెట్టే వాయిస్ మాయమైపోయింది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ ఆలోచనలు ఆగగానే ఆ బాధపడే ఫేక్ నేను అనేది కూలిపోయింది. మరేం మిగిలింది? అసలైన నేను. అంటే ఆ ఆలోచనల వెనక ఉన్న స్పృహ, ఆ గమనించే చైతన్యం, కేవలం నేను ఉన్నాను అనే స్వచ్ఛమైన ఫీలింగ్. సరే, మరి మనము అలాంటి స్వేచ్ఛను ఎలా పొందగలం? దీనికోసం టోలీ చెప్పిన ఒక ప్రాక్టికల్ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, మీ తలలో నడిచే ఆలోచనలను జస్ట్ గమనించండి, వినండి. కాని ఎలాంటి జడ్జ్మెంట్ వద్దు, దాన్ని ఖండించొద్దు. ఒక సైలెంట్ విట్నెస్లా ఉండండి. ఇలా చేసినప్పుడు మీకే ఒకటి అర్థమవుతుంది: ఆ మాట్లాడే స్వరానికి, దాన్ని గమనిస్తున్న మీకు మధ్య ఒక గ్యాప్ ఉంది. ఆ గమనించేదే మీ అసలైన నేను. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆలోచనల మధ్య చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి. దీన్నే నో మైండ్ స్టేట్ అంటారు. ఆ మూమెంట్స్లో ఆలోచనల భారం లేకుండా ఒక రకమైన ప్రశాంతత, నిశ్శబ్దం మనకు అనుభవంలోకి వస్తుంది. ఈ రెండు స్థితుల మధ్య తేడాను చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు మైండ్తో కలిసిపోయున్నప్పుడు అంత టెన్షన్, భయం, బాధ. మరోవైపు ప్రజెంట్లో ఒక సాక్షిలా ఉన్నప్పుడు శాంతి, ఆనందం, స్వేచ్ఛ.
సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాక్టీస్ మనల్ని బాధ నుంచి ఆనందం వైపు తీసుకెళ్తుందన్నమాట. ఫైనల్గా ఈ ప్రాక్టీస్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే టోలీ చెప్పిన ది పవర్ ఆఫ్ నౌ దగ్గరికి. అదే మన బాధలన్నిటినుంచి మనల్ని బయటపడేసే అసలైన మార్గం. జ్ఞానోదయం అంటే మనందరం ఏదో పెద్ద విషయం అనుకుంటాం కదా, కానీ టోలీ దాన్ని చాలా సింపుల్గా చెప్తారు. ఇది ఎవరో గొప్పవాళ్లకి మాత్రమే వచ్చేది కాదు. బుద్ధుడు చెప్పినట్టు దుఃఖం అంతమవడమే జ్ఞానోదయం. అంతే, మన మైండ్ క్రియేట్ చేసే బాధల నుంచి ఫ్రీ అవ్వడమే ఎన్లైటన్మెంట్. ఒకసారి ఆలోచించండి, మన మైండ్ ఎప్పుడూ గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మన లైఫ్ ఎక్కడ జరుగుతోంది? ఇక్కడ, ఈ క్షణంలో, వర్తమానంలో. గతమనేది జస్ట్ ఒక మెమరీ, భవిష్యత్ అనేది ఊహ మాత్రమే. మన చేతిలో నిజంగా ఉన్నది ఈ ఒక్క క్షణం. మన అసలైన స్వరూపాన్ని, ఆ ప్రశాంతతను అనుభవించాలంటే దానికున్న ఒకే దారి ఈ వర్తమాన క్షణమే. ఈ కొటేషన్ చూడండి, ఇదసలు నిజాన్ని మన ముందు పెడుతుంది. మన ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్ క్రియేట్ చేసినవే. అవి పాస్ట్ గురించో ఫ్యూచర్ గురించో ఉంటాయి. ఎప్పుడైతే మన పూర్తి ఫోకస్ని ఈ క్షణం మీద పెడతామో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే అవి ప్రెజెంట్లో బతకలేవు. ఆ క్షణంలో ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఒక సిచ్యుయేషన్ ఉంటుంది, దాన్ని మనం డీల్ చేయాలి, అంతే. మనం ఈ విషయాన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం కేవలం ఆలోచించే వ్యక్తిగా కాకుండా ఆ ఆలోచనల వెనుకున్న స్పృహగా మారితే అప్పుడు ఏమవుతుంది? మన అనుభవం ఎలా మారిపోతుంది? బాధ ప్లేస్లో శాంతి వస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఈ మార్పు మన చేతుల్లోనే ఉంది.